Hi, this is Dr. Saitej, MD DM, Clinical Interventional Pulmonologist at Hernia Hospitals, Vijayawada. ఈరోజు మనం ఆస్తమాలో యూజువల్గా మోస్ట్ కామన్ మిత్స్ ఆర్ మోస్ట్ కామన్ డౌట్స్ డిస్కస్ చేద్దాం. సో అందరూ యూజువల్గా వచ్చి అడిగేది ఏంటంటే ఇన్హేలర్స్ వాడితే ఎడిక్ట్ అయిపోతాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ ఇన్హేలర్ వాడాలి అని చెప్పినప్పుడు ఏంటంటే ఇన్హేలర్స్ వాడితే ఎడిక్ట్ అయిపోతామా సార్ అంటారు. సో ఇన్హేలర్స్లో అసలు ఎడిక్ట్ అయ్యే కాంపోనెంట్ లాంటిది ఏమీ ఉండదు. సో మనం రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు మార్నింగ్ ఈవినింగ్ వాడుకోవాలా లేకపోతే ఒకసారి వాడుకోవాలా, యాజ్ పర్ ద డోస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. అది ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడాలా అని కాదు, రెగ్యులర్గా వాడితే కొంతమందికి అది ఆపుకోగలుగుతాము, స్లోగా మెయింటైన్ చేసుకోగలిగితే స్లోగా మేము ఆఫ్ ఇన్హేలర్స్ కూడా మనం తీయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఇన్హేలర్స్ అనేవి డేంజరస్సా? సో వాళ్ళు ఏమంటే ఓరల్ మెడికేషన్స్ బెటర్ కదా సార్, ఓరల్ మెడికేషన్ బెటర్ దాన్ ద ఇన్హేలర్స్ అని చెప్తుంటారు. సో ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే సో ఇట్స్ ఎ బేసిక్ కాన్సెప్ట్ అని మన పేషెంట్కి ఎలా కన్విన్స్ చేయొచ్చు అంటే, అమ్మ ఇన్హేలర్ లంగ్స్కి ప్రాబ్లం కాబట్టి మనం ఇన్హేల్ చేసుకుంటే అది లంగ్స్కి వెళ్తుంది. సో అది డైరెక్ట్గా వెళ్తుంది కాబట్టి తక్కువ డోస్ సరిపోతుంది. మనం ప్రిస్క్రైబ్ చేసే ఇన్హేలర్స్లో అది మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. అదే ట్యాబ్లెట్ అనుకుంటే ఇట్ హ్యాస్ టు గో టు స్టమక్ వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్లోకి అబ్జర్వ్ అయిపోయి దాని సిస్టమిక్ సర్క్యులేషన్కి వెళ్ళి లంగ్స్కి వెళ్ళి కొంచెం పార్టే ఉంటుంది. సో సేమ్ ఎఫెక్ట్ ట్యాబ్లెట్ ద్వారా రావాలంటే ఎక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ట్యాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇన్హేలర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ ఒకటే సైడ్ ఎఫెక్ట్ ఏముండొచ్చు అంటే గొంతులో కొంచెం ఏదో ఉన్నట్టుగా ఉండి, ఎందుకంటే మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు అది గొంతులో ఉండిపోద్ది అనమాట, విచ్ ఇస్ ద వేస్ట్ వి డజంట్ రిక్వైర్డ్ హియర్. సో వాళ్ళకి ఏం చెప్తామంటే రెగ్యులర్గా మౌత్ గార్గ్లింగ్ చేయమని పుక్లింగ్ చేయమని చెప్తాం అనమాట. అది ఇన్హేలర్ తర్వాత రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టెక్నిక్ అనమాట. అంటే మనకి రకరకాల ఇన్హేలర్స్ ఉంటాయి. కొంతమంది క్యాప్సూల్స్ వేసుకొని పీల్చేవి ఉంటాయి, కొన్ని స్పేసర్తో వాడే ఉంటాయి, పంపులా కొట్టే ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా నోట్లో పెట్టి పీల్చేవి ఉంటాయి, అండ్ దెన్ నెబులైజేషన్స్ అందరు తెలిసి మాస్క్ పెట్టుకునేవి అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వాడాలి, ఒక్కొక్క ఇండికేషన్స్లో ఉంటాయి, ఎవరికి వాడాలనేది ఉంటుంది. సో దాని ప్రకారం అది కరెక్ట్ టెక్నిక్ కరెక్ట్గా వాడితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. అండ్ దెన్ నెక్స్ట్, సో ఓన్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడే వేసుకుంటాం సార్, అస్తమానం ఎందుకు వేసుకోవాలని అడుగుతారు. సో ఆస్తమా అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ అలర్జీ అనమాట. సో అది డిఫరెంట్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో వీ నెవర్ నో వాట్ ఈస్ ద ట్రిగ్గర్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అనేది. సో మన బాడీకి ఒక ఇన్ఫ్లమేషన్ అని చెప్తాం. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే మనకి వాప్ అనుకోండి, అది ఊపిరితిత్తుల్లో వాప్ అవ్వచ్చు లేకపోతే ఎట్లయినా అవ్వచ్చు అనమాట. సో దాన్ని ఒక కంట్రోల్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవడం కోసం రెగ్యులర్గా ఇన్హేలర్స్ అనేవి ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. వన్స్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత అరౌండ్ అట్లీస్ట్ 3 months 6 monthsకి సేమ్ మీరు మెయింటైన్ చేయగలుగుతుంటే, సిమ్టమ్స్ అనేవి తక్కువగా ఉండి ఏం అటాక్స్ ఏం లేకుండా ఉండగలిగితే మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాన్ని డోస్ తగ్గించుకుని ఉండొచ్చు. తర్వాత ఓన్లీ సిమ్టమ్ వచ్చినట్టు వాడుకోవచ్చు. కానీ ఇనీషియల్గా వెన్ టు స్టార్ట్ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్ కంటిన్యూస్ అనమాట. ఒక మెయింటెనెన్స్ డోస్ అనేది రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి.